శ్రీశైలంకు వచ్చే భక్తులు ముందుగా సాక్షి గణపతిని సందర్శించి తర్వాత శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించుకోవాలి. అప్పుడే ఇక్కడ కొలువైన గణనాథుడు ఈ యాత్రను నమోదు చేసి తండ్రి శ్రీ మల్లికార్జున స్వామికి, తల్లి శ్రీ భ్రమరాంబాదేవికి తెలియజేస్తాడని ఇక్కడ కథనం. విశాలమైన శ్రీశైలం కొండపై శ్రీశైలం ప్రధాన ఆలయానికి శ్రీశైలం ఆనకట్టకు మధ్య సాక్షి గణపతి ఆలయం కొలువై ఉంది. ద్వాపర యుగంలో పంచ పాండవులు ద్రౌపదితో కలిసి ఈ క్షేత్రానికి వచ్చినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అందమైన నల్లరాతితో మలచబడిన సాక్షి గణపతిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఈ ఆలయంలోనికి గణపతి దేవుని తొండం కుడివైపు ఉండి చేతిలో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లు చెక్కబడిందని శ్రీనాథుని కాశీఖండంలో ప్రస్తావించబడింది. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించవచ్చే యాత్రికులు తప్పక ఈ స్వామిని సందర్శిస్తుంటారు. భారతదేశంలో కొలువైన గణపతి క్షేత్రాలన్నిటికంటే విభిన్నంగా, అపురూపంగా, అత్యంత విశిష్టమైన రూపంలో స్వామి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంటారు. ఇటువంటి గణపతి రూపంను మీరు మరెక్కడా ఏ